గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 28వ రోజు పుదుచ్చేత్రం నుంచి నమక్కల్లోని మహంకాళి టెంపుల్కు చేరుకుంది. స్వాములకు సికింద్రాబాద్కు చెందిన పబ్బ భీంశంకర్, రాంప్రసాద్ భిక్షను ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి పదముద్యపల్లెంలో బస చేయనున్నారు. పి నవీన్ యాదవ్ గురుస్వామి మాట్లాడుతూ కురుక్షేత్రానికి చెందిన రాజ్ కుమార్ తమను ఆప్యాయంగా ఆహ్వానించి బస చేసేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇరుముడి గుండె నిండాల జడి అడుగడుగున నోట స్వామి శరణ ఘోష. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర ఇవాళ పుడుక్షేత్రం చేరుకున్నాం. స్వామి ఈయన రాజ్ కుమార్ అని మన తమిళనాడులో పుడుక్షేత్రంలో వీళ్ళు ఇల్లు ఉంటుంది. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్. సొంత తమ్ముడి కంటే ఎక్కువ నన్ను గౌరవిస్తాడు. ఎంత మా అన్నదమ్ముల అనుబంధం మాది. ఎప్పుడు వస్తున్నావు మేము ముందు పోయి స్వామి మాకు ఇట్లా ఉండడానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళ ఫంక్షన్ హాల్లో ఉంటామని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడక్కడ. కానీ మా సొంత పెద్ద అన్నలాగా నాకు అండదండగా ఉంటూ ఎప్పటికీ మీరు ఎప్పుడు వస్తున్నారు మా దగ్గరికి ఆయన ముందు నుంచి నాకు ఫోన్ చేస్తూ 3 రోజుల ముందు నుంచి మాది ఎప్పుడు వస్తున్నారు, నేను రెడీగా పెట్టాను, వేరే ఆర్డర్ వచ్చినా నేను తీసుకోకుండా మీకోసం పెట్టినాను, మీ సేవ చేసుకోనికే నేను ఎల్లవేళలో మీతో పాటు ఉంటానని ఆయనతో పాటు ఎంత కావాలనో అంత సొంత తమ్ముడు కంటే ఎక్కువ అభిమానిస్తూ మా అందరు అయ్యప్పలకి పడుకోనికి మాకు ఈ సేవ కలిగించినందుకు ఆయనకు పెద్ద ధన్యవాదాలు. వీళ్ళందరినీ చల్లగా చూడాలని అయ్యప్పని కోరుతున్నాను.